భాగ్యనగరాన్ని వరుణుడు వేడ్డం లేదు. హైదరాబాద్లో వర్షం కుమ్మేస్తోంది. సాయంత్రం సమయానికి ఒక్కసారిగా వాతావరణం చల్లబడి భారీ వర్షంగా మారిపోతోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఎస్ఆర్ నగర్, పంజగుట్ట, అమీర్పేట్, ఫిల్మ్ నగర్, సనత్ నగర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. నగరంలోని పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. దీంతో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఎక్కడికక్కడే ట్రాఫిక్ నిలిచిపోయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా సోమాజిగూడ నుంచి పంజగుట్ట వైపు భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. నగరంలో చాలా చోట్ల ఇదే పరిస్థితి కనబడుతోంది. లక్డికాపూల్, నాంపల్లి అసెంబ్లీ ప్రాంతాల్లో సైతం భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. నిమిషానికి వర్ష తీవ్రత పెరుగుతోంది. నగరంలోని పలు చోట్ల కుండపోత వర్షం పడుతోంది. మరో 2 గంటల పాటు భారీగా వర్షం పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలియజేస్తోంది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది, సహాయక చర్యల్లో నిమగ్నమైంది. డిఆర్ఎఫ్, హైడ్రా, జీహెచ్ఎంసీ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఆఫీసు లాగౌట్ టైం కావడంతో ఎవరూ బయటికి రావద్దంటూ అధికారులు ఆదేశిస్తున్నారు. హైదరాబాద్కు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. చూస్తూ ఉన్నాం హైదరాబాద్లో ప్రస్తుత పరిస్థితి. రాజ్ న్యూస్ ఆన్ స్క్రీన్ లైవ్ విజువల్స్లో చూస్తూ ఉన్నాం. భాగ్యనగరాన్ని అయితే వరుణుడు వేయడం లేదు. హైదరాబాద్లో వర్షం దంచి కొడుతోంది. సాయంత్రం సమయానికి ప్రతిరోజు దాదాపుగా ఒక్కసారిగా వాతావరణం చల్లబడిపోయి భారీ వర్షంగా మారిపోతోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఎస్ఆర్ నగర్, పంజగుట్ట, అమీర్పేట్, ఫిల్మ్ నగర్, సనత్ నగర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. నగరంలోని పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. దీంతో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా సోమాజిగూడ నుంచి పంజగుట్ట వైపు భారీగా ట్రాఫిక్ స్తంభించింది. నగరంలో చాలా చోట్ల ఇదే పరిస్థితి కనిపిస్తోంది. లక్డికాపూల్, నాంపల్లి అసెంబ్లీ ప్రాంతాల్లో సైతం భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.